తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేసిన కులగణన, ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు, మిగతా రాష్ట్రాలకు ఆదర్శం అంటూ కితాబులు, ఇవంతా బీసీలను మోసం చేయడానికేనా? ఒక విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఉన్నటువంటి ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఆయనది. ఆయన పెట్టిన మా ముఖ్యమంత్రి తప్పు చేసిండు, మా ముఖ్యమంత్రి చేసిన సర్వే శుద్ధ అబద్ధం అని చెప్పగలుగుతాడా? ఏ తప్పు చేసినా వెనకేసుకొని రావాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. రాహుల్ గాంధీ గారికి స్పష్టమైనటువంటి లెక్కలు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, కులగణన తప్పు అని నిరూపించిన తర్వాత ఆయన చుట్టూన్నటువంటి అనిల్ జైన్ కానీ వీళ్ళందరూ కూడా ఎస్ ఇది తప్పు జరిగింది అనేటువంటి మాట ఆ రోజు నుంచే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోవడం లేదు. ఓకే, జరిగిన వాస్తవం అది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కితాబ్ ఇవ్వడం ఏంది? ఎక్కడ కితాబ్ ఇచ్చిండు? అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీళ్ళు ఏదైతే చెప్పారో ఈ పవర్ ప్రజెంటేషన్ బాగుందని అడిగారు. నువ్వు చేసిన పని బాగుందని చెప్పలేదు కదా, ప్రజెంటేషన్ బాగుంది. రెండోది, సోనియా గాంధీ గారు మొన్న లేఖ రాసింది రేవంత్ రెడ్డి గారికి. ఏమని రాసింది లేఖలో? నేను పాల్గొనలేకపోతున్నాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరి అది నాకు ఆస్కార్ అవార్డు, నాకు పెద్ద అవార్డు, దానివల్ల నాకు ఇంకా ఇంతకు మించింది లేదు అనేటువంటి ఏమున్న దానిలో లేఖలో? కనీసం చదువుకోవాలి కదా. అంటే సోనియా గాంధీ గారు ఈ కులగణనకు ఆమోదం తెలిపి అద్భుతంగా చేసిన రేవంత్ రెడ్డి గారు అసలు నేను ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను రాసింది అందులో లేదు. మరి ఎందుకు జనాన్ని మభ్య పెడతా ఉన్నావు? నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, పొరపాటు జరిగితే పొరపాట్లు అందరూ చేస్తారు. ఓకే, ఒప్పుకో, పొరపాటు జరిగింది, ఏదో డాటా మిస్ అయింది, లేకపోతే ఏదో కొంత గలత్ జరిగింది అని చెప్పు, ఒప్పుకుంటారు. కానీ 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల మంది బీసీలు చచ్చిపోతారా? 2014 అంటే కేసీఆర్ సర్వే వదిలే బాయ్సాం. మన యూపీఏ గవర్నమెంట్ చేసిన 2011 సెన్సస్ లెక్కలు ఉన్నాయి కదా, 2011 సెన్సస్ లెక్కల్ని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్గా మీ గవర్నమెంటే చేసినటువంటి లెక్కలు తీసుకుంటే 50 లక్షల మంది లేరే, ఎటు పోయినారు వీళ్ళంతా? వీళ్ళు పెరగకపోగా 2 కోట్ల మంది బీసీలకు అదనంగా ఒక్కరు కూడా పుట్టకపోగా అదనపు సంతానం, అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు 16 లక్షల మందిని కన్నారు. ఇవి నేను చెప్తున్నటువంటి లెక్కలు తిన్మార్మలన్న లెక్కలు కాదు, ప్రభుత్వం టేబుల్ మీద పెట్టిన లెక్కలే చెప్తా ఉన్నా. దానికి సమాధానం లేదు. సమాధానం లేనోడు జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటే తప్పేం లేదు. ఓకే, ఆ సూచన నేను రాష్ట్ర ప్రభుత్వానికి పదే చేసిన, మండల్లో కూడా చేసిన. ఏమైనా పొరపాటు జరిగితే ఒప్పుకోండి అని చెప్పి డిప్యూటీ సీఎం గారిని కూడా అడిగిన. ఆయనను కూడా అడిగితే ఆయన ఏం చెప్పిండు? సరే తప్పకుండా అని అన్నాడు. జరిగిన పొరపాటు అక్కడ జరిగినటువంటి పొరపాటుకు రాహుల్ గాంధీ కితాబ్ ఇయ్యలే, నా సోనియా గాంధీ కితాబ్ ఇయ్యలే. జరిగిన మోసం ఏందో వాళ్ళకు కూడా అర్థమైంది.